ఇలాంటి ఐపీఎల్ ఫ్యాన్ పాక్ వచ్చిందంటే ఆయనకి నిజంగా ఆయన ఏసీఏ సెక్రటరీ కింద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చాలా ఇది సెకండ్ టైం ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మెగా సిటీల్లో జరిగేది ఈ రోజు 5 స్టేట్స్ లో జరుగుతుంది. అలాగే ఈ వేళ మ్యాచ్ కర్ణాటక మన ఆంధ్రలోనే జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోనే సౌత్లోనే 2 చోట్ల జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది. అంటే మనకి ఎంత మంచి ఛాన్స్ వచ్చింది చూడండి. ఈ క్రౌడ్ చూసారు ఎంత నిజంగా లైవ్ మ్యాచ్ లో ఉంటుంది. అన్ని ఇప్పుడు మామూలుగా వాటర్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఇచ్చాం. మన ఫుడ్ కోర్ట్ కూడా బయట ఉన్న ప్రైస్ లాగే చేసాం. లాస్ట్ టైం మేము ఫుడ్ కూడా 5000 మెంబర్స్కి ఫ్రీగా విచ్ పఫ్ కానీ ఎగ్ పఫ్ కానీ చికెన్ రోల్స్ కూడా మేము మన సానాసేవ్ ఫౌండేషన్ ద్వారా 5000 ఆడియన్స్ కూర్చున్న వాళ్ళ దగ్గర మేమే వెళ్ళి ఇచ్చాం. ఎందుకంటే ఎప్పుడు ఐపీఎల్ ఫ్యాన్ పార్కులో ఇలాగ ఉచితంగా అన్నది చేయడం అన్నది ఎప్పుడు జరగలేదు. కాకినాడలోనే ఫస్ట్ ఇండియాలో కూడా ఇలా ఎవరు చేయలేదు. అంటే మా క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. స్లోర్ వన్స్ ఎక్స్క్యూట్ చేయలేదు అండ్ కరెక్ట్ హైట్ లో వచ్చింది. వేస్ట్ అండ్ హిట్ బాల్ ఒక రకంగా సాయి సుదర్శన్ వదిలిపెట్టాడు. బౌండరీస్ రూపంలో ఎక్కువ స్కోర్ చేస్తారు. మీరు చూడండి, ఒక 6 కూడా లేదు, కానీ రన్ రేట్ చూస్తే 12 ఉంది. అలాంటి బ్యాటింగ్ చేస్తారు. రిస్క్ ఫ్రీ బ్యాటింగ్. ఎగ్జాక్ట్లీ రిస్క్ తక్కువ పలుకుంటాయి. నార్మల్ గా ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ అనేది కొంచెం షార్ట్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి, కానీ చాలా వోల్టైల్ ఉంటుంది. ఒకసారి రిజల్ట్స్ వస్తే లేకుండా డ్రాప్ చేశారు. తెలుస్తుంది, కష్టమైన ఆపర్చునిటీయే. శనక పట్టాల్సిందా లేకపోతే పరేరా పట్టాల్సిందా, ఇద్దరు మధ్యలో మిక్సప్ అయింది. మొత్తానికి పరేరా స్టార్టింగ్ లో సాయి సుదర్శన్ రన్ గెటర్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్. ఇలాంటి ఆపర్చునిటీస్ వీళ్ళిద్దరు ఇయ్యరు.